జై శ్రీరామ్. మనం ఇప్పుడు వినబోయే హనుమంతుని చరిత్రలో రెండవ భాగం. ఇది ఒక ధైర్యవంతుడి విజ్ఞానానికి, భక్తికి, శక్తికి పరాకాష్ట. ఇది రాక్షసుల రాజధానిలో ధర్మవతారుడైన శ్రీరామచంద్రుని సందేశాన్ని బలంగా వెళ్లగక్కే ఘట్టం. సీతామాతను దర్శించి ఆమెకు ధైర్యం చెప్పిన తర్వాత హనుమంతుడి మనస్సు సంభ్రమంతో నిండిపోయింది. ఇప్పుడు నేను శ్రీరామునికి పూర్తిగా విశ్వసనీయ సమాచారం తీసుకెళ్లగలగాలి. కాని అంతకు ముందుగా రావణుని గర్వాన్ని కొంత తుడిచివేయాలి అని ఆలోచించాడు. అనంతరం హనుమంతుడు ఆ అశోకవనంలోనే ఉన్న చెట్లను వేటాడాడు. పుష్పాలు, చెట్లు ఆవేశంతో విరిగిపోయాయి. రాక్షస సైనికులు వచ్చి అతనిపై దాడి చేశారు. కాని వారిని హనుమంతుడు ఒక్కొక్కర్నీ వెనక్కి నెట్టి నేలచూపించాడు. వారి పిడికిళ్లన్నీ అతని శక్తి ముందు తలవంచాయి. ఇందుకు కోపంగా రావణుడు తన కుమారుడైన అతి బలవంతుడైన ఇంద్రజిత్తుని పంపాడు. అతడు మాయాస్త్రాలను ప్రయోగించాడు. నాగపాశంతో హనుమంతుడిని కట్టేశాడు. కాని హనుమంతుడు కావాలని వీటిని సహించాలనుకున్నాడు. ఎందుకంటే ఇతను రావణుని సభలోకి చేరాలనుకున్నాడు. అక్కడి దుర్వినీతిని ప్రత్యక్షంగా చూడాలని అతని సంకల్పం. హనుమంతుడిని లంకదారుల్లో లాగుతూ తీసుకెళ్లారు. ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. ఓ కోతి ఇలా ధైర్యంగా రావణుని నగరంలో ఎలా ప్రవేశించింది? ఎంత ధైర్యం! అతనిని రావణుని సభలో ప్రవేశపెట్టారు. అక్కడ వజ్రంలాంటి చూపులతో, ఉగ్రతతో నిండిన రావణుడు హనుమంతునిపై మండిపడ్డాడు. వనరుడా, నీవు ఎవరు? ఇంత దెబ్బకు లోనవుతావని తెలియక వచ్చావా? అని గర్జించాడు. హనుమంతుడు ఆహ్లాదంగా నవ్వాడు. నేను వాయుపుత్రుడిని. కోతి రూపంలో ఉన్నాగాని ధర్మం తరపున వచ్చాను. నీవు తీరని దురాశతో పరమ పవిత్రమైన సీతామాతను బలవంతంగా బంధించావు. ఇది నీ పతనానికి నాంది. రాముడు నీ వైభవాన్ని పీడిమట్టిలో కలిపేస్తాడు. రావణుని కోపం భయంకరంగా మారింది. ఈ కోతికి శిక్ష విధించాలి. దీని తోకకు నిప్పంటించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. హనుమంతుడు శాంతంగా ఉన్నాడు. నిప్పు అంటే నన్ను భయపెడతారని నీవు అనుకుంటున్నావా రావణా? అది నాకు ఆరాధన. అది నాకు శక్తి. నీ రాజధానికి ఇది మొదటి అగ్నిజ్వాల. రాక్షసులు అతని తోకకు గుడ్డలతో చుట్టినిప్పు పెట్టారు. కాని ఆ అగ్ని, ఆ కోపం హనుమంతునిలో ఉన్న రామభక్తిని మరింత రగిలించింది. అతను ఒక్క నిమిషం సమయం వృధా చేయలేదు. దూకుడుగా పైకి ఎగిరి లంక నగరంలోని ఒకే ఒక్క మడత ఇల్లు మినహా ప్రతి రాజమహల్, కోట, వీధి, శాల, మందిరం అన్నింటినీ అగ్నికి ఆహుతి చేశాడు. ఆ ఒక మడత ఇల్లు, అది విభీషణునిది. వేగంగా ఎగిరిపడుతూ రావణుని రాజధానిలో భయాన్ని నాటాడు. జనులు పరుగులు తీయడం ప్రారంభించారు. కొందరు అర్థం చేసుకోక ఆకాశం వైపు చూస్తూ, ఇది దేవతల ఆగ్రహమా అని భయపడ్డారు. హనుమంతుడు పునరుత్పత్తి కాని నాశనం చేసిన తర్వాత అశోకవనంలోకి తిరిగి వెళ్లాడు. మళ్లీ సీతాదేవిని నమస్కరించాడు. అమ్మా, ధైర్యంగా ఉండండి. త్వరలో రాముడు మీకు శాంతి కలిగిస్తాడు. ఈ రావణ మహాసముద్రం తుఫానులో మునిగిపోతుంది. మీరు రాముని ఒడిలో విశ్రాంతి పొందతారు. ఆమె కన్నీళ్లు పోగొట్టుకుంది. మా రామునికి నా నమస్కారాలు చెప్పు అని చెప్పింది. అతడు గాల్లోకి ఎగిరాడు. ఆకాశాన్ని తాకుతూ తిరిగి సముద్రం దాటి కిష్కిందకు వచ్చాడు. వాల్మీకి చెప్పిన ప్రకారంగా హనుమంతుడి తిరుగులి ఒక మహాదిగ్విజయం. అక్కడ రాముడు ఎదురుగా నిలిచిన హనుమంతుని చూసి ప్రేమతో హత్తుకున్నాడు. హనుమంతా, నీవు నాకు సన్నిహితునివి కాదు, నీవు నా ప్రాణమే. అతడు ఆమె ఉంగరం, సమాచారం, అనుభవం అన్నీ వివరించాడు. సీతామాత ఎలా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు అన్నీ వివరించాడు. ఇది విని రామునికి ఒక దిశ స్పష్టమైంది. ఇప్పుడు నా బాణం న్యాయం కోసం ప్రయాణించబోతుంది. సీత కోసం ఈ సముద్రాన్ని దాటాలి. ధర్మానికి ఇప్పుడు శరీర రూపం కావాలి. అది నేనే కావాలి. ఇక్కడ ప్రారంభమవుతుంది శ్రీరాముని లంక యుద్ధ ప్రయాణం. కాని ఆ యాత్రకు స్ఫూర్తి హనుమంతుడు. తన చిన్న రూపంలో గొప్ప కార్యాన్ని చేసి రాక్షసుల గర్వాన్ని కూల్చి ధర్మానికి జెండా పతాకాన్ని ఓపిన హనుమంతుడు
ఈ దేశానికి ఈ భూలోకానికి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘట్టం కేవలం ఓ యుద్ధ కథ కాదు. ఇది భక్తి, ధైర్యం, వివేకం అన్నింటి సమ్మేళనం. అందుకే హనుమంతుని లంక ప్రవేశం చరిత్ర ఎన్నాళ్లైనా, ఎన్నో తరం మారినా ప్రతి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. జై శ్రీరామ్, జై హనుమంతుడు.